జిల్లాను కాపాడుకోవాలని చెప్పి పార్టీలకు అతీతంగా ముందుకు వచ్చినందుకు మీ అందరికీ పెద్దలు బెక్కం జనార్దన్ గారు, పెద్దలు రాఘవాచారి గారు, మరి ఇక్కడ వచ్చినటువంటి చెన్నకిష్టాయ్ గారు, జేసీ నాయకులు సంజీవ్ గారు, పెద్దలు మాజీ చైర్మన్ రాజశేఖర్ గౌడ్ గారు, మాజీ చైర్మన్ ఏఏ గారు, ఇంకా చాలామంది పెద్దలు మన్మోహన్ గారు, దయచేసి పేరు అవిగా జేసీ నాయకులకు, నల్గొండ జిల్లాకు పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు లీక్ చేయకుండా మనకే ఇంకా నీళ్ళు అవసరం. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు, కేరళ ప్రాజెక్టు, మిగతా ప్రాజెక్టు అన్ని కంప్లీట్ చేస్తే కూడా ఇంకా 10 లక్షల ఎకరాలకు ఖలీల్ గారికి ఇంకా 10 లక్షల ఎకరాలకు నీళ్లు లేని భూములు కూడా ఉంటాయి కనుక మరి మాకు నీళ్ళు మేము వాడుకుంటామనేటువంటి న్యాయం ధర్మమైనటువంటి దాని మీద రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినందుకు మిగతా డిమాండ్ మీద మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా హర్షిస్తూ మేము కూడా ఇదే జూపల్లి కృష్ణరావు అప్పుడు మా పార్టీ మంత్రిగా ఉంటే మేమందరం సంతకాలు చేసి ఆనాటి ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ గారికి ఇచ్చినాం. సార్ ఢిల్లీ నుంచి వేరే ఎస్ఎల్బీసీ ఉంది, ఎస్ఎల్బీసీ నుంచి మీరు తీసుకుపోండి, లేదంటే డైరెక్ట్గా శ్రీశైలం నుంచి మీరు తీసుకుపోండి వాటర్, కానీ ఇలా తీసుకోవద్దని చెప్పినాం. అప్పుడు 2015లో ఒక జియో కూడా ఇష్యూ చేయడం జరిగింది. మీరు కావాలంటే జేసీ నుంచి డిపార్ట్మెంట్ వాళ్ళు అడగండి, చెప్తారు, మీ దగ్గర ఉంటుంది. అది 2015లో మేమందరం రిపైండర్ ఇచ్చిన తర్వాత ఢిల్లీ ప్రాజెక్టుకు శ్రీశైలం నుంచి డైరెక్ట్ వాటర్ తీసుకోకపోవడానికి జీవో కూడా ఇవ్వడం జరిగింది. ఆ జీవో ప్రకారం మరి ఇవాళ ఆ పార్టీలో కూడా ఆయనే మంత్రి ఉన్నాడు అక్కడ కనుక మరి మీరు కూడా ఆ జీవోను కంటిన్యూ చేసేటట్లు చర్యలు చేపట్టాలి, ఎస్ఎల్బీసీ నుంచే తీసుకుపోవాలనే డిమాండ్ మీద వారి మీద ఒత్తిడి తీసుకొచ్చి మరి కార్యక్రమం నిర్వహించాలని చెప్పి తెలియజేస్తూ ఈరోజు మన బతుకుదేరి మొత్తం వ్యవసాయమే. మనం ఏ కులం కానీ ఏ వృత్తి కానీ బతికేది వ్యవసాయం నుంచి. వ్యవసాయం మంచిగా ఉంటే మనం బతుకుతాం, పేరు లేదు ఏమి. వ్యవసాయం నీళ్ళు ఉంటేనే చేపలు ఉంటాయి, నీళ్ళు ఉంటేనే గొర్రెలు బర్రెలు ఉంటాయి, నీళ్ళు ఉంటేనే అన్ని కులతులకు పని దొరుకుతుంది, నీళ్ళు ఉంటేనే బతుకుదేరు ఉంటుంది. శరీరం ఎండితే అందరం బతుకుతాం, శరీరం ఎండితే కప్పలు చేపలు బయటపడి ఎట్లా దల్లాడుతుంటాయో మనం కూడా అట్లా దల్లాడుతాం. మన కళ్ళ ముందర నీళ్ళు ఉన్నాయి కానీ మనం నీళ్ళను ఉపయోగించుకోలేకపోయాం. మన కళ్ళ ముందర నీళ్ళు వెళ్ళి సముద్రంలో వస్తుంది కానీ నీళ్ళ హక్కు ఉంది అని చెప్పుకోలేకపోయాం. ఎందుకంటే ఉదాహరణకు కృష్ణానది మీద బచావత్ ట్రిబ్యునల్ అందరూ తెలిసింది. బచావత్ ట్రిబ్యునల్ ఆయన వచ్చి మన జిల్లా పరిషత్ జెడ్పీ మీటింగ్ హాల్లో మీటింగ్ పెట్టేంత ఎవరు కృష్ణానది మీద ఇంత వాట కావాలి అడిగే పరిస్థితి లేదు, తెలియదు. ఆయన బాధపడుతూ ఇంత అమాయకంగా ఈ దేశంలో ఎవరు ఉండరు, వీళ్ళకి హక్కు ఇది పాపం, టోటల్ 170 కిలోమీటర్లు ప్రవహించే నది ఇక్కడ ఉన్న వీళ్ళకి అసలు కేటాయింపే లేదని చెప్పి ఆనాడు 17 టీఎంసీ నీళ్లు పుట్టిగా ఆయనకు ఆయన 17 టీఎంసీ నీళ్లు కేటాయించి ఇచ్చిపోయినారు. ఇస్తూ రాసింది. తెలంగాణలో ఏర్పడేందుకు ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి నష్టపోయిన జిల్లా ఏదంటే పాపం పాలమూరు జిల్లానే. అన్నీ ఉన్న వసలు అవుతుందని చెప్పి ఆయన బాధతో కన్నీటితో రాసినటువంటి చరిత్ర రికార్డులలో ఉంది. మరి ఈరోజు మనం చూస్తే కృష్ణ తుంగభద్ర నదులే మనకు జీవనాధారం. కృష్ణ తుంగభద్ర నదులలో మనకు అటు ఆర్డిఎస్ పైన జూరాల తర్వాత నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్, కేఎల్ఐ, కొత్తగా పాలమూరు, తర్వాత అచ్చేపేట, మన అంజనాద్రి లిఫ్ట్, అదొకటి. ఇవి మనం దీనిలో ప్రధానంగా మనకు జూరాల ఎన్ని టీఎంసీలు? 11 టీఎంసీలు. కానీ ఇప్పుడు నీళ్ళు ఎన్ని ఉంటాయి? ఇంజనీర్లు అడగండి, 6 నుంచి 7 టీఎంసీలు కానీ ఇప్పుడు జూరాల కెపాసిటీ 7 టీఎంసీలు. సెల్ట్ అంతా పోయింది, మొత్తం నిండిపోయింది. యాక్చువల్గా జూరాల కెపాసిటీ ఎంత తెలుసా? 50 టీఎంసీలు. 50 టీఎంసీలను ఏం చేసిండ్రు? కుదించు అని చెప్తే రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఇంజనీర్లు 33 టీఎంసీల గురించి రిపోర్ట్ ఇచ్చింది గవర్నమెంట్. జూరాల కింద 33 టీఎంసీలు కట్టాలని. 33 టీఎంసీ అంటే 11,500 క్యూసెక్ల వాటర్.
ఒక టీఎంసీ 10,000 ఎకరాలు పట్టుబడతాడు. 33 టీఎంసీలకు అధికారులు ఇస్తే వాళ్ళు ఏమిచ్చిన రిపోర్టు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని 11 టీఎంసీల గురించి 11 టీఎంసీల రిజర్వాయర్ కట్టింది. కథ 11 టీఎంసీల రిజర్వాయర్ కట్టినప్పుడు మనం వరద వచ్చేది ఎన్ని రోజులు వస్తుంది? మ్యాక్సిమం 60 రోజులు. ఇంజనీర్లు స్టాటిస్టిక్ లెక్క తీస్తే 40 రోజులు లిఫ్ట్ చేసుకుంటున్నాం. ఓన్లీ 40 రోజులు. ఇప్పటి వరకు మనం, ఎందుకంటే భీమా లిఫ్ట్ ఉంది అక్కడ, మనకు భీమా లిఫ్ట్ అక్కడ ఉంది. మనం లిఫ్ట్ చేసేది చరిత్ర. ఇప్పుడు చిన్న మోటార్ పెట్టినాం, ఆ చిన్న బుట్టి మోటార్కే 18 మెగావాట్ల మోటార్కే మనం 40 రోజుల కన్నా ఎక్కువ లిఫ్ట్ చేయలేము. 40 రోజుల కన్నా ఎక్కువ లిఫ్ట్ చేయలేము. అంటే జూరాల 40 రోజులు మాత్రమే ఉంటుంది. 40 రోజులలో మనం లిఫ్ట్ చేసుకోవాలి, నీళ్ళు లిఫ్ట్ చేసుకుని పోసుకోవాలి. మన ముఖ్యమంత్రి గారు కూడా టీవీలో అన్నారు చూడండి, నల్ల వచ్చినప్పుడు కడవలు పట్టుకోవాలి, కుండలు పట్టుకోవాలి, వంజలు పట్టుకోవాలి, మరి నల్ల బందైనా పట్టుకోలేము. అట్లే నీళ్ళు పోయేటప్పుడే మనం లిఫ్ట్ చేసుకోవాలి. మరి నీళ్ళు పోయిన తర్వాత లిఫ్ట్ చేసి రాదన్నారు కదా, కరెక్ట్. అది మనం లిఫ్ట్ చేసుకునేది ఎప్పుడంటే నీళ్ళు పోయేటప్పుడు, వరద పోయేటప్పుడే దాన్ని మనం లిఫ్ట్ చేసుకొని రిజర్వాయర్లు వేసుకోవాలి. మనకు రిజర్వాయర్లు ఎన్ని రిజర్వాయర్లు ఉన్నాయి? చిన్న బుడ్డిపాటి 50,000 ఎకరాలకు ఉపయోగపడే కొలిసారు. నెట్టెంపాడు భీమా అదొక 2 లక్షల ఎకరాలు, భీమాలు అదొక 2 లక్షల ఎకరాలు, దాదాపు 90,000 ఎకరాలు ఆర్డిఎస్ కెనాల్, కల్లకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్. కల్లకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ అనేది మనకు మేజర్. ఎందుకంటే శ్రీశైలం దగ్గర మనకు 240 రోజుల్లో లిఫ్ట్ చేసుకోవచ్చు. జూరాల దగ్గర మనం 40 రోజులు లిఫ్ట్ చేసుకుంటే, ఓన్లీ వరద వచ్చినప్పుడు మాత్రమే శ్రీశైలం దగ్గర మనం లిఫ్ట్ చేసుకుంటే, మన జూరాల దగ్గర లిఫ్ట్ చేసుకుంటే, శ్రీశైలం దగ్గర మనం 240 రోజులు మనం నీళ్ళు లిఫ్ట్ చేసుకోవచ్చు. అంటే 240 రోజులు మనం పంపులు ఆన్ చేసుకొని నీళ్ళు ఇచ్చుకోవచ్చు. కల్లకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్లో ఎన్ని ఎకరాలు? దాదాపు 10 లక్షల ఎకరాలు. నేను చెప్పింది జర్ర దిక్కింద అటు ఇటు ఉండొచ్చు. కల్లకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కింద 10 లక్షల ఎకరాలు అంటే 8 లక్షల నుంచి 10 లక్షలు అనుకున్నాం. 8 నుంచి ఆ మధ్యలో. ఎందుకు నేను ఎక్కువ చెప్తున్నానంటే మనం చెరువులు నింపుకుంటాం. చెరువులు నింపుకునే లెక్క కాదు ఇరిగేషన్లో, డైరెక్ట్ కెనాల్ వచ్చి మాత్రం లెక్క ఉంటుంది. మనం చెరువులు నింపుకొని చెరువుల దాకా కూడా మనం వేసుకుంటాం. అవన్నీ ఒక 10 లక్షల ఎకరాలు అనుకుంటాం. మన జిల్లాలో 35 లక్షల ఎకరాల పొలం సాగు చేసే పొలం మన జిల్లాలో. 35 లక్షల ఎకరాలలో 2014 కన్నా ముందు మన తెలంగాణలో కల్టివేషన్ అయిన భూమి ఎంత అంటే 2 లక్షల ఎకరాలు దగ్గర అటు ఇటు. 2014-15 తర్వాత ఈరోజు మనం 2023 లెక్క తీసుకోండి. లెక్క తీసుకుంటే 10 లక్షల ఎకరాలు. అంటే 2 లక్షల నుంచి ఈ పెండింగ్ ప్రాజెక్ట్ కాంగ్రెస్ ప్రభుత్వంలో స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకోవడం, కొత్తగా మనం చెరువులు నింపుకోవడం, కేఎల్ఐని కంప్లీట్ చేసుకోవడం, ఇవన్నీ చేసుకున్నందుకు ఉన్నటువంటి ఇదే మనకి ప్రాజెక్ట్ మొత్తం కూడా జూరాల, నెట్టెంపాడు, భీమా, ఆర్డిఎస్, కోయిల్సాగర్, కేఎల్ఐ, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్. అంటే మనకు ఇవన్నీ కంప్లీట్ చేస్తే కూడా 20 లక్షల ఎకరాలకు నీళ్ళు తెచ్చుకోవచ్చు. అన్ని కంప్లీట్ చేసుకుని వాడుకుంటే ఇంకా మనకు 10 లక్షల ఎకరాల పొలము, నీళ్ళు రాని పొలం ఉంటుంది అన్నమాట. కనుక మనం ఎందుకు నీళ్ళు వద్దంటున్నాం అంటే, అరే కడప నీళ్ళాక మీకు ఇస్తాం, మేమే ఆకలితో ఉన్నాం, మీకు వేరే సోర్స్ తెచ్చుకోండి అనే న్యాయమైన డిమాండ్ మీరు లేవనెత్తారు. అది 100% కరెక్ట్, అబ్సల్యూట్లీ. దాని మీద మీరు ఏ పోరాటం చేసినా మీ పార్టీల గతికానికి అందరూ వస్తాం. ఇలా రాజకీయ కేటీ రాలేదు, మాట్లాడింది రాలేదు. ఇలా నేను చేసినాం, ఉన్న వాళ్ళు ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళు చేయించాలి. అంతే కలిసికట్టుగా ఈ జిల్లాను బాగు చేసుకోవడం ప్లాన్ చేయాలి తప్ప నేను చేసినా ఇంకా నువ్వు చేయలేదు నేను అనను. మీరు ఏం చేసినా నేను ఏం చెప్పాను, మేమేం చేసిందో మేము కూడా వివరిస్తాం. ఎందుకంటే మేమేం చేయాలని అనుకుంటున్నాం. మేము భీమా ప్రాజెక్టు కంప్లీట్ చేస్తున్నాం. భీమా ప్రాజెక్టు టోటల్గా కంప్లీట్ చేసుకున్నాం. తర్వాత ముఖ్యంగా అన్నిటికన్నా ముఖ్యంగా ఏం చేస్తున్నాం అంటే సాగునీరు కన్నా ముఖ్యంగా తాగునీరు అని చెప్పి, తాగునీరు చాలా ఇంపార్టెంట్, బతకడం ఇంపార్టెంట్ కదని చెప్పి చాలా తాండాలలో కూడా నీళ్ళు రాకుంటుండే. మహబూబ్నగర్ కూడా 14 రోజులకు ఒకసారి మంచి నీళ్ళు వస్తుండే. అవి కూడా బస్ స్టాండ్ దగ్గర బాగా అన్ని అడ్డమైన నీళ్ళన్నీ డబ్బు చేసి ఆ నీళ్ళు ఎక్కించి మళ్ళీ
తాగుతుంది మనం. నీళ్ళు పురుగులు పడుతున్నాయి, పురుగులు పడిన నీళ్ళు స్నానాలు చేస్తుంది, చల్లబట్టి పురుగులు పడతాయి కూడా. ఆ దృష్టి లేదు. ఆ దృష్టి నుంచి తాగునీరు తెచ్చుకోవాలని చెప్పి ప్రతి తాండాలో ప్రతి గ్రామంలో ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు 10 టీఎంసీల వాటర్ను అలొకేట్ చేసుకొని 10 టీఎంసీల వాటర్ను లిఫ్ట్ చేసుకొని దాదాపు 45 రిజర్వాయర్లు కట్టుకొని మళ్ళీ ట్యాంక్స్ కట్టుకొని ఇవాళ మనము ఇదే మహబూబ్నగర్లో మీరు గుర్తుపెట్టుకోండి. మీకు మళ్ళీ మర్చిపోతున్నాం, రైనాలు తొందరగా మర్చిపోతున్నాం. మేము వచ్చిన తర్వాత ఏం చేసినామంటే బోర్లన్నీ తీసేసినాం, బోర్లన్నీ మోటార్లు పీకేసి బోర్లు ఏదిగా ఈ నీళ్ళే వాడుకుందాం, కృష్ణ వాటర్ వాడుకుందాం, ఆరోగ్యానికి మంచిది, ఒండొండు కనిపించినా కూడా ఏం కాదు, మంచి వాటరే తాగొచ్చుది మంచిది అని చెప్పి బోర్లన్నీ పీకేసి మోటార్లు లోపల పడేసి ఈ వాటర్ ఇవ్వాలి, కృష్ణ వాటర్ ఇవ్వాలని చెప్పి డైలీ వాటర్ ఇచ్చుకోవచ్చు. ప్రతిరోజు మనం నీళ్ళుకోవచ్చు. ఎందుకంటే ఎన్ని వాటర్ అలొకేట్ అని చూసుకోండి. పర్ హెడ్ ఎన్ని వాటర్, 12 లీటర్లు వాటర్ వస్తుంది, 12 లీటర్లు ఎంత వస్తుంది. ఆ లెక్క ప్రకారం ఇంకా 10 సంవత్సరాలు జరావరి వాటర్ జరాలు కట్టుకున్నాం. మనం కొంచెం ఐడియా ప్రకారం పని చేసుకుంటే నీళ్లను జాగ్రత్తగా మనం నల్లగా నింపుకుంటే మన రిజర్వాయర్ నింపుకుంటే మనం డైలీ వాటర్ ఇచ్చుకున్నాం. అట్లా ప్రతి తాండాలో ఒక 5 ఊర్లు 5 ఇంట్లు దూరం ఆడొక 5 ఇళ్ళు ఆడ 5 ఇళ్ళు తాండాలో 5 ఇళ్ళు ఉన్న తాండాలు కూడా 3 వైపులా కలిపి 3 కలిపి తాండా ఒక గ్రామ పంచాయతీ ఇస్తే 5 ఇళ్ళు ఉన్నటువంటి ప్రాంతానికి కూడా 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు పైప్ లైన్ వేసుకొని నిలుచుకున్నాం. అంటే తాండా నుంచి ఎస్సీ బస్ గరీబ్ కూడా అవే నీళ్ళు తాగాలి, పేదోడు బలిసినోడు అదే నీళ్ళు తాగాలి. ఎందుకంటే ఇద్దరు బలిసినోళ్ళు ఈ నీళ్ళు తాగేది, మామూలు కొంచెం బలిసినోళ్ళు ఆరో ప్లాంట్ వాటర్ తీసుకొస్తే ట్యాంకులు తెస్తే కొనుక్కొని తాగేది, మామూలు ఏమంటే నీళ్ళు తాగేది. నీళ్ళు డ్రింకింగ్ వాటర్ అయిపోయింది. ఇలా సాగునీరు విషయంలో డ్రింకింగ్ వాటర్ జిల్లా మొత్తం ప్రాబ్లం లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా కొత్తగా ట్యాంక్ కట్టాల్సిన అవసరం లేదు, పైప్ వేయాల్సిన అవసరం లేదు, ఏం అవసరం లేదు. ₹1 డిపాజిట్ లేకుండా, ఎందుకంటే మనం 12,000 రూపాయలు 15,000 రూపాయలు మున్సిపాలిటీ డిపాజిట్ చేసి కనెక్షన్ ఇస్తే మళ్ళీ కనెక్షన్ ఇచ్చడానికి 4 పైసలు ఇస్తే కనెక్షన్ ఇచ్చేది. ఇలా ₹1 లేకుండా ఏడ ఇల్లు కనిపిస్తే ఆడ కనెక్షన్ ఇచ్చినాం. ₹1 బిల్లు తీసుకోకుండా, నెలకు ₹1 బిల్లు తీసుకోకుండా 100% వాటర్ 10 సంవత్సరాల్లో ఇచ్చినాం. దాన్ని నడుపుకుంటే అయిపోతుంది. ఇక సాగునీరు విషయానికి వస్తే చాలామంది ఏం చేస్తారంటే, అరే మీరు ఏం చేయలేదు, ఇంకా చేసేది ఉంది, ఇట్లా చేసేది ఉంది, అట్లా చేసేది అంటారు. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కొంత జాప్యమైన మాట వాస్తవం. దాని గురించి డీటెయిల్ ఎవరు మీకు అందరూ తెలుసు. రకరకాలుగా కోర్టులో కేసు వేయడం ఎవడో చేసినట్టు వెళ్ళాయి, మళ్ళీ కోర్టులో కేసు వేసిన మూలంగా రకరకాల కారణాల వల్ల కొంత జాప్యమైంది. దాన్ని మీ వాదన మీకు ఉండొచ్చు, నేను కాదనను, నా వాదన నేను మీకు చెప్తాను. మేము ఆలోచన చేసిందంటే 40 రోజులు మాత్రమే లిఫ్ట్ చేసుకోవాలి. 40 రోజుల్లో లిఫ్ట్ చేసుకోవాలంటే రోజు 2 టీఎంసీ నీళ్ళు లిఫ్ట్ చేయాలి. ఇప్పుడు మేము కట్టిన రిజర్వాయర్ని 60 టీఎంసీ రిజర్వాయర్ కట్టాం, 100% అయిపోయింది 60 టీఎంసీ రిజర్వాయర్. మనం 60 టీఎంసీ రిజర్వాయర్ మనం ఫిల్అప్ చేసుకోవాలంటే నీళ్ళు ఎన్నో పోసుకోవాలి కదా, ఒకటే దగ్గర పోసుకుని రాదు. ఒక దగ్గర నీళ్ళు డంప్ చేయాలంటే 40 రోజుల్లో డంప్ చేయాలి. 40 రోజుల్లో మనం డంప్ చేయాలంటే రోజు 2 టీఎంసీ నీళ్ళు డంప్ చేయాలి. 2 టీఎంసీ నీళ్ళు డంప్ చేయాలంటే మళ్ళీ జూరాలు నిండింది. జూరాలను 4 రోజుల్లో తక్కువ ఖాళీ చేయొచ్చు, 4 రోజులు కూడా 3 రోజులు. జూరాల కెపాసిటీని 3 రోజుల్లో ఖాళీ చేసి పడేయచ్చు వరదలు అయిపోయిన తర్వాత. వరదల లోపల కూడా చేయలేదు, ఎందుకంటే మేము కొన్నిసార్లు నింపుకోలేకపోతుంది చాలా సందర్భాల్లో రకరకాల కారణాల వల్ల. కనుక మనము ఆంధ్ర వాళ్ళు శ్రీశైలం నుంచి నింపుకోబోతున్నారు నిండుకున్న దగ్గర మనం కూడా ఎందుకు ఆర్డర్ చేసుకోవద్దు. ఇవాళ మొన్నటి వరకు కూడా కేఎల్ఐ లిఫ్ట్లో మనం ఆన్ చేస్తున్నాం, పోయిన నెల వరకు. మరి డిసెంబర్లో మనం జూరాలకు పోతే ఎండిపోయింది, జూరాలు ఎండిపోయింది. ఇలా జూన్ వరకు కూడా లిఫ్ట్ చేస్తున్నాం శ్రీశైలం. కనుక శ్రీశైలం లిఫ్ట్ చేసుకోవడానికి కుట్రతో జూరాలను పెట్టింది. ఇక్కడికి ఆంధ్ర ఇంజనీర్లు ఏం చేసిందంటే, అది శ్రీశైలం జోలికి రావద్దు, ఆయన్నే కొట్టుకొని పోని అని చెప్పి మనకి ఇచ్చినటువంటి ప్లాన్లో కూడా సర్వే అట్లా చేసుకోవడం అని చెప్పి ఇచ్చింది. ఎందుకు ఇచ్చిందంటే 40 రోజుల్లో వరద వచ్చినప్పుడు కొట్టుకుంటారు, లేకపోతే తర్వాత వరద పోగా మళ్ళీ 214 టీఎంసీ నీళ్ళు మనమే వాడుకోవచ్చు అని ఆలోచన చేసి ఇప్పుడు దాని కింద మనం చేద్దామని చెప్పి ప్లాన్ చేసి ఇప్పుడు అక్కడ ఒక్కొక్క మోటారు కెపాసిటీ ఎంత ఉంటుందంటే, ఒక్కొక్క మోటార్ కెపాసిటీ 1,45,000 మెగావాట్లు. 1,45,000 మెగావాట్లు అంటే దాదాపు 2 లక్షల హెచ్పి ఒక మోటార్. అంటే మనం 5 HP మోటారు 2 HP మోటార్ చూస్తాం చూడు,
2,00,000 HP మోటార్. ఇప్పుడు ఉన్నదని తెలుసా 18 మెగావాట్లది భీమా దగ్గర పెట్టిన మోటార్. 18 మెగావాట్ల మోటారు 30-40 రోజుల్లో నడవదు. మన ఇంజనీరింగ్ లెక్క ఉంటుంది, ఇంట్లో ఎన్ని గంటలు నడిచిందని లెక్క ఉంటుంది. 40 రోజులు నడవదు, ఓన్లీ 18 మెగావాట్ల. మరి 18 మెగావాట్ల 40 రోజులు నడవదు. ఇప్పుడు మనం ఎన్ని మోటార్లు అంటే 9 మోటార్లు మొత్తం పెట్టింది. 9 మోటార్లు అంటే ఒక్కొక్క మోటార్ 2,00,000 HP మోటార్. ఒక్కొక్క మోటార్ అంటే ప్రపంచంలో హైయెస్ట్ బిగ్గెస్ట్ మోటార్ అనమాట. అంటే 1.545 మెగావాట్లు. 1,45,000 మెగావాట్లు అంటే 2,00,000 HP మోటార్ అంటే. అట్లాంటి 9 లిఫ్ట్లు పెట్టినాం. 9 నార్లాపూర్ దగ్గర 5, ఏదో దగ్గర 5, వట్టెన్ దగ్గర 4, కరీంనగర్ దగ్గర 0. ఎందుకంటే కరెంటు ఉదాహరణప్పుడు గ్రావిటీ ద్వారా అవుతుంది. టన్నల్ ఆల్రెడీ అయిపోయింది కనుక మేము 5 రిజర్వాయర్లు కట్టాము. 5 రిజర్వాయర్ల కెపాసిటీ ఈరోజు యాజ్ ఆన్ ఇప్పుడున్న కెపాసిటీ 45 TMCల రిజర్వాయర్ కెపాసిటీ. 96 కిలోమీటర్ల టన్నల్ ఉంది. 100% 96 కిలోమీటర్ టన్నల్ అయిపోయింది. 65 కిలోమీటర్ల ఓపెన్ కెనాల్ ఉంది. 2 కిలోమీటర్ల తప్ప మొత్తం అయిపోయింది. 18 సబ్స్టేషన్ టోటల్గా అయిపోయినాయి. 260 కిలోమీటర్ల కరెంట్ లైన్ 100% అయిపోయింది. పంప్ హౌస్ 100% అయిపోయింది. మిగిలిపోయింది ఏంటంటే 1.5 కిలోమీటర్లది పైప్ లైన్, వాటర్ లైన్, ఓపెన్ కెనాల్, తర్వాత రిజర్వాయర్ కింది వరకు కాలువ. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కరవేన్ దగ్గర ఉండి మీరు దయచేసి పెద్దలు ఉదాహరణపూర్ దగ్గర ఉండి సపరేటు కోయిల్ సాగర్కు, జూరాలకు, భీమా నెట్టేపాటి ప్రాజెక్టు నిండడానికి ఇక్కడ నుంచి డైరెక్ట్ నిండడానికి ఇప్పుడు డిసెంబర్ తర్వాత నీళ్ళు ఉండవు కదా. డిసెంబర్ తర్వాత నీళ్ళు నింపుకోవడానికి తుమ్ములు కూడా ఏర్పాటు అయిపోయింది. కంప్లీట్ సపరేట్ తుమ్ములు అండి. ఇవి నింపడానికి మనకు జూరాలు అయిపోతుందంటే డైరెక్ట్ నింపుకోవడానికి జూరాల నెట్టేపాటి కోయిల్ సాగర్ కూడా డైరెక్ట్ గ్రావిటీ ద్వారానే. కొన్ని కిలోమీటర్లు మాత్రమే కెనాల్ ఉంటుంది, మిగతాది గ్రావిటీ ద్వారానే. మా ఇక్కడ పత్యపురం మైసమ్మ అమ్మవారి దగ్గర అక్కడ కాలువలు వేసేస్తే డైరెక్ట్ మన వీడి వరకు వెళ్ళిపోతుంది. గొండ్యాల నుంచి డైరెక్ట్ కాలువ వెళ్ళిపోయి డైరెక్ట్ కొన్నిసారి వెళ్ళిపోతుంది. ₹1 ఖర్చు లేదు. అట్లా గ్రావిటీ కెనాల్స్ కూడా తూములు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తుంది. మరి ఇప్పుడు మనకు ముఖ్యంగా ఏంటంటే ఇవాళ మోటార్స్ కూడా అన్నీ ఫిలప్ అయిపోయినాయి. నార్లాపూర్ దగ్గర 8 మోటార్లు, ఏదో దగ్గర 9 మోటార్లు, తర్వాత వట్టెన్ దగ్గర 9 మోటార్లు, తర్వాత కరీంనగర్ దగ్గర ఏం లేదు. ఉదండపూర్ దగ్గర 5 మోటార్లు పెట్టాల్సింది. 1 మోటార్ పెడుతున్నారు. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ 60% కంప్లీట్ అయింది కదా, మిగతాయి మోటార్ ఫిట్ చేస్తుంది అక్కడ. తర్వాత ఇవన్నీ కంప్లీట్ అయితే 12,30,000 ఎకరాలు నీళ్ళు మన పాలమూరు జిల్లా ప్రాజెక్టు 12,30,000 ఎకరాలు నీళ్ళు వచ్చేస్తాయి. 10% పని ఇప్పుడున్న గవర్నమెంట్ మనం కొంచెం ఒత్తిడి తీసుకొచ్చి ఆ 10% కూడా మేము టెండర్లు పిలిచినాం. కాలువల టెండర్లు క్యాన్సల్ చేసి వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ రీకాల్ చేసి టెండర్ పిలుచుకుంటే మనకు నెక్స్ట్ ఇయర్ 12,30,000 ఎకరాలు నీళ్ళు ఇచ్చుకోవచ్చు. ప్లస్ పెండింగ్ ప్రాజెక్టుల మీద రాఘవాచారి గారు, దినార్దన్ గారు, మా వీర బ్రహ్మచారి గారు ఎట్లయితే కొట్లాడుతారో అవి కూడా కంప్లీట్ కావాలని అవి కూడా మనకు తూములు ఏర్పాటు చేస్తున్నాం. కనుక ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకుంటే డైరెక్ట్ ఆ పెండింగ్ ప్రాజెక్టులు కూడా కంప్లీట్గా నీళ్ళు ఇచ్చుకోవడానికి కూడా మనకు గొప్ప అవకాశం. ఇప్పుడు మనం చర్చ ఆడ చేసేది ఉండే ఏం చేసిందో కొద్దిగా ట్రైన్ వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆలోచన చేద్దాం. పాత గురించి ఆలోచన చేస్తే మీ మేధస్సు వృధా అయిపోతుంది. ఇప్పుడు మీరు చేసింది కరెక్ట్, మీకు బాధ వద్దు. ఇప్పుడు మేము చేసినాం రెడీగా 12,30,000 ఎకరాలు నీళ్ళు అందుకోవడానికి రిజర్వర్లు అయిపోయినాయి, కాలువలు అయిపోయినాయి. టోటల్గా కింద పిల్ల కాలువలు మాత్రం తీసుకురావాల్సిన అవసరం ఉంది. లక్ష్మీదేవిపల్లిది క్యాన్సల్ కాలేదు. మీరు చూడండి, ఎలక్షన్ కూడా 2 నెలల ముందు డిపిఆర్ తయారు చేయండి అని చెప్పి నోట్ పంపించాం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి. డిపిఆర్స్ తయారవుతున్నాయి తక్కువ టీఎంసీలతో. బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా లక్ష్మీదేవిపల్లి లైన్లో ఉంది. లక్ష్మీదేవిపల్లి 80% క్యాన్సల్ కాలేదు. ఉదాహరణప్పుడు కంప్లీట్ అయిన తర్వాత టేకప్ చేద్దాం అనుకున్నాం, అది ఉంది. అది ఇవి నేను ఎందుకు చెప్తున్నా ఈ వరకు కంప్లీట్ అయిన ప్రాజెక్ట్ ఇవన్నీ కంప్లీట్ అయిన ప్రాజెక్ట్ కనుక మరి 12,30,000 ఎకరాలకు నీళ్ళు అందించేవి ఉన్నాయి. మరి సబ్స్టేషన్స్ మిగతా ఇవి కాకుండా కూడా మళ్ళీ ఏంటంటే 2,00,000 ఎకరాలు అడిషనల్గా ఇచ్చుకోవచ్చు. స్టెబిలైజేషన్ అర్థం అంటే మనం చెట్లని మధ్యలో అక్కడ కుంటలు, వాగులు, వంపులు మొత్తం నింపుకొని కూడా మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక దయచేసి మరి ఇప్పుడు మనం చేయాల్సినటువంటి ప్రధానం ఏంటంటే డిండి ప్రాజెక్టును నీళ్ళు ఆపుకోవడం ప్రధానం. రెండవది
కంప్లీట్ అయిన ప్రాజెక్టులను కంప్లీట్ చేసుకొని ఇమ్మీడియట్గా ఇచ్చుకోవడం జస్ట్ చిన్న పని. మొత్తం టోటలు 35,600 కోట్లు దాదాపు అనుకుంటాం. 35,200 కోట్లు పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్ట్ కాస్ట్. 35,200 కోట్లలో మేము కంప్లీట్ చేసిన వర్క్ ఎంత అంటే 32,000 కోట్ల వరకు కంప్లీట్ చేసినాం. 32,000 అంటే మిగతా ఎంత 3,000 కోట్లు అయిపోయింది. దానిలో బిల్లులు ఎంత చెల్లించినంటే 27,000 కోట్ల బిల్లులు మేము ఇచ్చినాం. 27,000 కోట్లు. మిగిలిన బిల్లు ఏం చేసాడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 5,500 కోట్ల బిల్లు టోకన్ వచ్చిన అమౌంట్, టోకన్ తీసుకొని పెట్టుకున్న బిల్లుకు అమౌంట్ ఇచ్చింది. ఇప్పుడు వచ్చిన తర్వాత దాదాపు 1000 నుంచి 2,000 కోట్ల వరకు వర్క్ చేస్తున్నాం. మిగతాది కాలువల టెండర్ ఇస్తే మొత్తం అయిపోతుంది. మీరు యాక్చువల్గా కాస్ట్ ఇంత అన్నారు కదా, మరి ఇంత తక్కువ ఉంది కదా, అదో చర్చ. టోటల్ ప్రైస్ ఇంతే ఖర్చు ప్రజెంట్. ఇంత ఖర్చులో ఇన్ని అయిపోయినాయి. మిగిలిన ఓన్లీ కాలువలు మాత్రమే. కాలువలు కంప్లీట్ చేసుకుంటే మనకు 12.5 లక్షల ఎకరాలు నీళ్ళు వస్తుంది. ఇది రికార్డ్. ఇది మీరు కావాలంటే మళ్ళీ రోజు ఇరిగేషన్ అధికారులు పిలిచి ఇరిగేషన్ అధికారులతోనే ఒక సమావేశం పెట్టారు లిమిటెడ్ మెంబర్స్. ఇవి వాస్తవం కాదు ఏం చేద్దామని పెట్టారు. మన జిల్లా ఇంజనీర్లు పిలుచుకున్నాం, రిటైర్డ్ ఇంజనీర్లు పిలుచుకొని దీని మీద ఏం చేద్దామని చూస్తే చిన్న పని అంతే. ఈ పాటికి టెండర్ క్యాన్సల్ చేయకపోయినా పనులు అయ్యేటివి. లేదు ఇంకా 2 సంవత్సరాలు ఉంది. 2 సంవత్సరాల్లో మనం చేయాల్సిన ఒకటే సంవత్సరాలు గుర్తుపెట్టుకోండి. 3 బడ్జెట్లు అయిపోయినాయి, 2 బడ్జెట్లు ఉన్నాయి. 2 బడ్జెట్లు అంటే ఇప్పుడు ఒకటే బడ్జెట్. ఇక నెక్స్ట్ బడ్జెట్ తర్వాత ఎలక్షన్ ఇయర్ వస్తుంది. అప్పుడు ఏ పనులు చేయలేదు, ఎవరు కాంట్రాక్టర్ చేయడు, గవర్నమెంట్ ఇంట్రెస్ట్ కాదు, ఒత్తిడి వస్తుంది. ఒకటే బడ్జెట్ ఉంది, మిగిలిపోయింది. ఈ బడ్జెట్లో మనం ఇట్లా ఈ 10% పని కంప్లీట్ చేసుకుంటే 12.5 లక్షల ఎకరాలు నీళ్ళు వేయడమే కాకుండా కోయిల్ సాగర్, జూరాల, నెట్టెపాడు, భీమా, ఆర్డిఎస్ వరకు మనం నీళ్ళు ఇచ్చుకొని మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు ఈ జొన్నల బండ ఏదో రిజర్వాయర్లు ఇంకా మిగిలిపోయినాయి ఉన్నాయంటున్నారు. చిన్న కేఎల్ఐ కింద ఏం లేదు, కేఎల్ఐ కింద అంతా అయిపోయింది. కొద్ది పాటు ఉంది. యాక్చువల్గా కేఎల్ఐ కింద ఇప్పుడు మేము పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కింద 60 టీఎంసీ రిజర్వాయర్లు పెట్టాం వర్షం వచ్చినప్పుడు తెచ్చుకోనికి. ఇప్పుడు మీరు కేఎల్ఐ కింద చూడండి, మా అంటే 4-5 టీఎంసీల రిజర్వాయర్లు కూడా లేవు. జొన్నల బండ దగ్గర అక్కడ 4-5 టీఎంసీ రిజర్వాయర్లు లేవు. దీన్ని మళ్ళీ మన పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కూడా లింక్ చేసుకోవచ్చు. లింక్ చేసుకొని అటు 11 లక్షల ఎకరాలు, పాలమూరు రంగారెడ్డి జిల్లా కింద 12.5 లక్షల ఎకరాలు, 23 లక్షల ఎకరాలకు కూడా శ్రీశైలం నుంచి మనం జూన్ వరకు కూడా లిఫ్ట్ చేసుకొని ఈ నీళ్ళు వాడుకోవచ్చు అనేటువంటి ప్రణాళిక ఉంది దీనికి. కనుక దాని మీద మనం చేసినట్లయితే ఉంటుంది. మేము 2014 కన్నా ముందు ఈ జిల్లాలో 2 లక్షల ఎకరాల పంట పండితే మేము మళ్ళీ వాళ్ళకి అప్పయ్యే వరకు 10 లక్షల ఎకరాల పంట అంటే 8 లక్షల ఎకరాలు ఎక్కువ అడిషనల్గా యాడ్ చేసి ఇచ్చినాం. ఇప్పుడు కొంచెం కష్టపడితే నెక్స్ట్ ఇయర్ మనకు 10 లక్షలు ప్లస్ 12 లక్షలు అంటే 22.5 లక్షల ఎకరాల పంట పడడానికి అవకాశం ఉంటుంది. ఈయన బషావత్ ట్రిబ్యునల్ ఇంకేమన్నా తెలుసా? బషావత్ ట్రిబ్యునల్ అయినా ఈ తెలంగాణ ప్రాంతం కోనసీమలాగా మారేది. యాక్చువల్గా రాష్ట్రీయ రిటర్న్ అయినా కోనసీమలాగా మారేది తుంగభద్ర కృష్ణా నది ఉన్నందుకు. కనుక తుంగభద్ర కృష్ణా నది ఉండా వీళ్ళకి ఎండిపోయారు అన్నారు. ఇంకో చిన్న ఇంపార్టెంట్ పాయింట్ చెప్తా పెద్దలకు. మనకు శ్రీశైలం నీళ్ళు వచ్చేటివి, అత్యధికంగా నీళ్ళు వచ్చేటివి తుంగభద్ర నుంచి వస్తుంది. మనకు ఎక్కువ వాటర్ కృష్ణా కదా తుంగభద్ర. ఎందుకంటే తుంగభద్ర పైన తుంగభద్ర డ్యామ్ ఉంది ఒకటి 160 టీఎంసీలు, పైన తుంగ ఒకటి భద్ర ఉంది, అది 5 టీఎంసీ, అది 5 టీఎంసీ. హైయెస్ట్ వాటర్ తుంగభద్ర నుంచి శ్రీశైలం వస్తుంది. ఇక్కడ కృష్ణా జూరాల పైన ఉన్నాయి, నారాయణపూర్ ఉంది, ఆ పైన ఆల్మట్టి ఉంది. నారాయణపూర్ 35-40 టీఎంసీలు ఉంటాయి, ఆల్మట్టి 160 టీఎంసీ. కర్ణాటకలో ఏం చేస్తుందో తెలుసు, దాన్ని 160 టీఎంసీలను 300 టీఎంసీలకు పెంచడానికి ప్రపోజల్ పెట్టిండ్రు. ఆల్మట్టి డ్యామ్ పైన ల్యాండ్ అక్విజిషన్ కూడా స్టార్ట్ అయింది. చిన్న కోట్ల కేసు ఉన్నందుకు ఈ టెండర్ పిలుస్తారు గుర్తించేది. అది ఇట్లా అయిపోయింది అనుకో, 300 టీఎంసీ ఆల్మట్టి కంప్లీట్ చేస్తే ఆల్రెడీ ల్యాండ్ అక్విజిషన్ డబ్బులు ఇచ్చారు సగం మందికి. 300 టీఎంసీ ఆల్మట్టి కట్టినాక నారాయణపూర్ అయిపోయిన తర్వాత జూరాలకు ఎప్పుడు వస్తే నీళ్ళు బాగా వరదలు పడితే ఆగస్టు తర్వాత వస్తుంది. ఆగస్టు తర్వాత వస్తే ఏం లాభం? కలుపు తీసి ఏది వస్తుంది, పుట్టకొచ్చే టైంలో నీళ్ళు వస్తాయి. ఇవ్వడం నాటేడు మార్గశిరం, పుష్పం, ఆషాఢ, శ్రావణం, పాల్గొనం, భాద్రపదం ఇవన్నీ అయిపోయాక మనకు వస్తాయి నీళ్ళు. కనుక అప్పుడు నీళ్ళు వచ్చి లాభం లేదు. అతి ప్రమాదం ఏమైనా కృష్ణా మీద అంటే మీరు అధ్యయనం చేయాల్సింది ఈ కమిటీ. రేపు జూరాలకు కృష్ణాకు నీళ్ళు రాకుండా 2 పెడుతున్నారు. లీగల్గా ఎట్లా ఇంప్లీడ్ అయినాం? మీరు అడ్వకేట్ 2 ఉన్నారు కనుక
ఇద్దరు మంచి నాలెడ్జ్ ఉన్న అడ్వకేట్ ఉన్నారు కనుక దమ్మున కనుక నెక్స్ట్ అల్మట్టి మీద ఎట్లా పోరాటం చేద్దాం, ఇక్కడ ఎట్లా చేద్దాం, అవి ఇవి ఇన్ని ప్రాజెక్టులు కట్టుకున్నా నీళ్ళు రాకపోతే కథం అంతే. తర్వాత ఆర్డిఎస్ పైన ఆంధ్ర గవర్నమెంట్ అక్రమంగా నీళ్ళు తీసుకుపోవడానికి ఒక ప్రాజెక్ట్ పెట్టింది, పక్కన వాళ్ళ ఆంధ్రపైన నింపుకొని ఆ దానిపైన ఇంకొక ప్రాజెక్టు కురుడి దగ్గర ఒక ప్రాజెక్టు కట్టింది, కురుడి పైన చెక్కాలమరి దగ్గర ఒకటి పెట్టిండు, చెక్కాలమరి పైన చెక్కల మంచి అదొకటి పెట్టిండు, తర్వాత రాజస్థాన్ కూడా ఒకటి పెట్టు, తర్వాత ఇంకొక రిజర్వాయర్ 30 టీఎల్ రిజర్వాయర్ తుంగభద్ర కూడా పెట్టి తుంగభద్ర మీద కృష్ణా మీద పెట్టిన తర్వాత ఏమి ఉన్నాయి మళ్ళీ శాశ్వతంగా రైతులు వలస పోవాల్సి వస్తుంది, శాశ్వతంగా మనం దివాళీ చేయాల్సి వస్తుంది, కనీసం నీళ్ళు దొరికితే సరళ తాగడానికి అనేటువంటి పరిస్థితి వస్తుంది. కనుక కొల్లాపూర్ కానీ ఈ జిల్లా మొత్తం బాపాలంటే పైన ప్రాజెక్టులను అడ్డుకోవాలి, కిందకి నీళ్ళు రావాలి, కింద నీళ్ళు మనం వాడుకోవాలి, కింద నుంచి వేరే జిల్లాకు కూడా అడ్డుకోవాలి, పక్క రాష్ట్రం కూడా అడ్డుకోవాలి. కనుక ఇన్ని సంవత్సరాలు పక్క రాష్ట్రం వాళ్ళే మనం చూడలేదు పరిపాలించి, ముఖ్యమంత్రులు అంతా వాళ్ళే, ఈ రాష్ట్రం నుంచి ఎవరో ఫస్ట్ వచ్చిన తర్వాత అంతే. మరి ముఖ్యమంత్రులు వాళ్ళే అయ్యారు, అధికారులు వాళ్ళే అయ్యారు. ఇలా ఇరిగేషన్ శాఖకు ఎవరంటే ముఖ్య సలహాదారుడు 10 సంవత్సరాలు తెలంగాణకు నీళ్ళు ఇవ్వద్దు, కృష్ణాకు నీళ్ళు ఇవ్వద్దని ట్రిబ్యునల్లో కొట్లాడి మనకు వ్యతిరేకంగా పనిచేసి మళ్ళీ చీఫ్ సెక్రటరీ ఉండి రిటైర్డ్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ రిటైర్డ్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ వ్యక్తిని తీసుకొచ్చి మనం ఇలా ఇరిగేషన్ అడ్వైజర్గా పెట్టుకున్నాం ఇక్కడ. కనుక మనకు అతిపెద్ద ప్రమాదం అప్పుడు ఉంది. మనం మన నాయకులను అడిగి అయ్యా మన ప్రాంతంలోని పెట్టుకోవాలి, మన ప్రాంతం గురించి చేయాలి, మన ప్రాంతం గురించి చేస్తే శాస్త్రానికి మీకు మంచి పేరు వస్తుంది. ఇంకా ఈ 1 ఇయర్లో మనం చేసుకోలేకపోతే మనం ఎప్పుడు చేసుకోలేము, జీవితాంతం మనం బాధపడాల్సి వస్తుంది. ఇక పవర్ మన చేతికి వచ్చినప్పుడు మనం చేసుకోవాలంటే ఈ జిల్లా చేతికి పవర్ ఇచ్చిన జిల్లాలో చేసుకోవాలంటే మళ్ళీ రేపు ఎట్లా ఉంటుంది అనేదాన్ని దృష్టి పెట్టాలి. మరి నేను పార్టీలకు వేరే విధాలుగా నేను చెప్పదలుచుకోలేదు, అది మీరే అర్థం చేసుకొని ఏ పార్టీ వాళ్ళు అర్థం చేసుకొని ఆ పార్టీ నుంచి ఆ నాయకత్వం దొరికి చేయండి. మేమేం చేయాలి మా పార్టీ మీద ఇప్పుడు మీరు చెప్తే మీరు చేసిన ఏం చెప్తుంది ఖచ్చితంగా మేము దాన్ని పాటిస్తాం. ఇప్పుడు పెను ప్రమాదము 2 పైన అక్రమంగా కట్టేటువంటి కృష్ణా పైన 2 ప్రాజెక్టులు, తుంగభద్ర పైన కట్టేటువంటి 2 ప్రాజెక్టులు, 3-4 ప్రాజెక్టులు, తర్వాత ఆంధ్ర గవర్నమెంట్ కట్టేది ఎంత అనేది ఏది మంచిగా ఏది అంతా కర్ణాటక కడుతున్నాం అవన్నీ. ఆంధ్రాలో ఒకటి బొక్క పెట్టి మనం పోసినప్పుడు కురుడి కర్ణాటక కాదు ఆర్టీఎస్ రైట్ గా పక్కల గుండ్రేవుల కాదు గుండ్రేవుల దగ్గర ప్రమాదం ఉంది మనకు. గుండ్రేవుల దగ్గర కట్టి వాళ్ళు ఏం చేస్తారంటే అవతల ఆంధ్ర ప్రాజెక్ట్ ఉంది, అది వాళ్ళ దాదాపు 25 టీఎంసీ రిజర్వాయర్ ఉంది, దానిలో కట్టుకొని దాని నుంచి కేసీ కెనాలు అటు మొత్తం అన్ని కలుపుకోవాలి, లింక్ చేసుకోవాలి. ఇక మన శ్రీశైలంతో నీళ్ళు రాకపోయినా తుంగభద్ర నీళ్ళు వాడుకొని ఆ ప్రాజెక్ట్ వాడుకొని వాళ్ళని ప్లాన్ చేస్తాం. సరే దయచేసి కనుక మీరు పైన ప్రాజెక్టుల మీద ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ మీద చూడండి, ఒక్క నిమిషంలో నేను క్లోజ్ చేస్తాను. మీరు కట్టేటువంటి ప్రాజెక్టులు ఇట్లా పట్టుకో, ఇట్లా దగ్గర బైక్ పట్టుకో. ఇగో ఇది రిజర్వాయర్ 100% కంప్లీట్ అయిన రిజర్వాయర్, నార్లాపూర్ రిజర్వాయర్. ఇది ఏదుల రిజర్వాయర్ 100% కంప్లీట్ అయింది, ఏదుల రిజర్వాయర్. ఇది వట్టెం రిజర్వాయర్ టోటల్ కంప్లీట్ అయింది చూడండి. ఇది కర్వేనా రిజర్వాయర్, ఇది 96.5% రిజర్వాయర్ కంప్లీట్ అయింది. చిన్న కొద్దిపాటి అక్కడక్కడ ఉంది. ఇది ఇవన్నీ 60 టీఎంసీలు, దాదాపు 60 టీఎంసీ. ఇవో ఇట్లాంటివి పంప్ హౌస్లు 13-14 ఉన్నాయి. ఇవి పంప్ హౌస్లు, ఇవన్నీ పంప్ హౌస్లు. ఇట్లా R&R కింద ఇట్లా దాదాపు 12,500 ఇండ్లు కట్టినాం భూములు కోల్పోయిన వాళ్ళకు. ఇవో ఇట్లా ఇటువంటి పంప్ హౌస్ మొన్న మీరు టీవీలో చూసిన చూడు, మొన్న ట్రైల్ లైన్ చేస్తే మేము 2.5 సంవత్సరాల క్రితం, దాదాపు 2 సంవత్సరాల 9 నెలల క్రితం ఆన్ చేసినాం ఒక పంపు. 5 పంపులు ఉన్నాయి ఇక్కడ. ఒక పంపు ఆన్ చేసినాం, ట్రయల్ లైన్ చేసినాం. ట్రయల్ లైన్ చేసింది మొన్న ఆన్ చేసిర్రు, నిన్న ఒకటి ట్రయల్ లైన్ చేసిర్రు. 4 పంపులు రెడీ, 4 పంపులు ఆన్ చేస్తే ఆన్ అవుతాయి. అవి ఆన్ చేస్తే ఈ 40 టీఎంసీ వాటర్ మనం రిజర్వాయర్కి నింపుకోవచ్చు. అంటే ఎల్నినో లాంటివి ఇంకా 2 సంవత్సరాలు వచ్చినా
మన జిల్లాకు మాత్రం డోక లేకుండా మనం బతుకుదేరు మాత్రం ఉండే పరిస్థితి ఈ 10%. ఒకవేళ లాస్ట్ ఇయరే కంప్లీట్ అయితే ఈ పాటికి మనం 60 టీఎంసీల వాటర్ వాడుకుంటుండేవి. ఎల్నే వచ్చినా యాద వచ్చినా కూడా మనం బతుకుతుంది. ఎందుకంటే అక్కడ మహారాష్ట్రలో కర్ణాటకలో వర్షాలు పడ్డ శ్రీశైలం నీళ్ళు వచ్చినట్టే వచ్చిన వెంబడే మనం 60 టీఎంసీ నీళ్ళు ఎత్తుకోసుకుంటే శాశ్వతంగా జిల్లా అయితే బాగుపడుతుంది. మరి టెండర్లు రద్దు చేయడం మూలాన రద్దు చేసిన టెండర్లు మళ్ళీ కాల్ఫర్ చేయడం మూలాన కొంచెం మనకి ఇబ్బంది అయింది. అయినా ఇప్పుడు కూడా ఏం లేదు. ఇప్పుడు కూడా మనం అనుకుంటే అందరం కలిసి అనుకుంటే ఈ 3-4 నెలల్లో మన ముఖ్యమంత్రి గారు మేము పాదయాత్ర చేస్తాన తర్వాత 2 days ఇక్కడే ఉన్నాడు, సమీక్షించాడు, 6 నెలల్లో కంప్లీట్ చేస్తామని చెప్పి వారు అన్నవాడి ప్రకారం 6 నెలల్లో కంప్లీట్ చేసిన మనకు 7వ నెల నుంచి 8వ నుంచి నీళ్ళు వచ్చిన అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్ జనవరి తర్వాత నీళ్ళు వచ్చినా శాశ్వతంగా జిల్లా బాగుపడుతుంది. కనుక మనకు దీన్ని మంచిగా చేసి కార్యక్రమాన్ని నిర్వహించండి. కొంచెం సమయం ఎక్కువైనా మరి మేము పూర్తి వివరాలు చెప్పినా ఎవరన్నా దీని ప్రాజెక్టు గురించి చాలామంది తెలియదు. ఉన్నవాళ్ళు టీఎంసీ అంటే ఎంత, క్యూసెక్లు అంటే ఎంత, ఎన్ని రిజర్వాయర్లు ఏమేమి ఉన్నాయి, అసలు మాకు ఏం ప్రాజెక్టులు ఉన్నాయి, ఎంత ఆయకట్టు ఉంది, ఎంత పండుతుందని దృష్టి పెట్టుకొని మనం ఉన్న ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తే అందరం కలిసి ఖచ్చితంగా ఒత్తిడి తీసుకొస్తే మరి కంప్లీట్ చేసుకుంటే జిల్లా బాగుపడుతుందని మరి ఇంత మంచి కార్యక్రమం చేసి మీ అందరికీ పెద్దలకు అందరికీ పేరు పేరు నమస్కారం. థ్యాంక్ యూ సార్. మాకు తినేసి కావాల్సింది జిల్లాకు నీరు. నీరాయితీలో కొట్టుకున్నా సరే నిధి బాగా మాకు కావాల్సింది ఏంటి? ఏ పార్టీ అయినా చేయండి, ఏ ముఖ్యమంత్రి అయినా చేయండి, కానీ నీళ్ళు కావాలి. తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలు అవుతుంది. ఈ రోజు వరకు పాలమూరు నీటి కోసం తిరగదు. ఇది సారం.